తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో కేవలం మీ ఉచితమైన కృపచేత నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో క్రైస్తవులైనటువంటి వారు ఎల్లప్పుడూ చేయవలసిన, అనుసరించవలసిన కొన్ని విషయాలు నీకు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నా తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులను అందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించుమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మరొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించిన ప్రయత్నించేదామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వర్లరా, ప్రతి క్రైస్తవులు అనుసరించవలసినటువంటివి లేక చేయవలసినటువంటివి ఎల్లప్పుడూ వీటిని అనుసరించాలి. కొద్ది కాలం అనుసరించి కొద్ది కాలం విడిచిపెట్టడం కాదు. మన జీవితంలో దేవుని క్రీస్తులోనికి మనం వచ్చిన తర్వాత అవి ఎల్లప్పుడూ అనుసరిస్తూనే చేస్తూనే ఉండాలి అని లేఖనము మనకి తెలియపరుస్తుంది. అవి ఒకవేళ ఆగిపోయినా, కొంతకాలం జరిగించి చేసి విడిచిపెట్టినా అది ఎల్లప్పుడూ చేసినట్లు కాదు కనుక ఎల్లప్పుడూ చేసేటటువంటి వారికి ఇస్తానన్న ఫలితాన్ని ఆ వ్యక్తులు పొందుకోలేరని ఇట్టే మనకి ఈ మాటను బట్టి అర్థమైపోతుంది. కనుక ఈ సమయంలో ఎల్లప్పుడూ ఇవి అనుసరించవలసిందే. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి మాటలే, కానీ మరొక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఈ మాటలు నేనైతే తెలియపరుస్తున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలరా, వాక్యం చదువుకొని మనం ముందుకెళ్ళడం ప్రయత్నించేద్దాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అండి. మొదటి మాటగా కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేను, అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక్కడ ఎల్లప్పుడూ మన మాటలు రుచికరంగా ఉండాలి అట. ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. అది మన మాటలైనా లేకపోతే ఎవరితో సంభాషిస్తూ ఉన్నా మన మాటల్లో ఉండవలసినటువంటి విధానాన్ని దేవుడు ఇదిగో పౌలు గారి ద్వారా ఈ కొలసి సంఘానికి తెలియపరుస్తున్నాడు. అంటే మన మాటల్లో ఉప్పు ఉండాలి అని అంటే, క్రీస్తు ప్రభులు వారు కొండ మీద ప్రసంగంలో చక్కటి మాట చెప్పారు. మత్తయి 5:13 అంటాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఏమండి? కనుక మీ మాటలు కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు. మీరే ఉప్పు కనుక మీలో నుండి వచ్చేటట్టు మాట కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఉండాలి సంభాషణ. అంటే ఆ సంభాషణ ప్రతిదాన్ని బాగు చేసేదై ఉండాలి, ప్రతిదాన్ని చెడగొట్టుకొని ఉండేదట్టయి ఉండాలి. అంటే ఉప్పు, ప్రేమ దేవుని పిల్లలరా, ప్రతిదానికి ఉపయోగిస్తారు. చాలా చౌక అండ్ విలువ తక్కువ అనుకుంటారు, కానీ ఉపయోగం ఎక్కువ దానికి. నేను ఉప్పు గురించి అటువైపు వెళ్ళను, కానీ ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మీరు గమనించినట్లయితే ఎల్లప్పుడూ మనం పలికే మాట రుచికరంగా ఉండాలి. మీరు ఉప్పు అయి ఉన్నారు. కూరలు వండేటప్పుడు ఒక మాట చెప్తుంటారండి స్త్రీలు, వంట మేస్త్రులు, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటారట. అంటే అన్నీ వేసినది ఒక ఎత్తు అయితే, ఉప్పు వేసేటప్పుడు ఒకటి అన్నిటికీ ఒక రుచికరమైనటువంటి విధానంలో ఉంటుందన్నట్టు సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే ఇక్కడ చెప్తున్న మాట, నీ మాటలు రుచికరంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు లోకంలో ఎన్నో రకరకాల మాటలు ఉన్నాయి. గాయపరిచే మాటలు ఉన్నాయి, ఏమండి, నొప్పించు మాటలు ఉన్నాయి, లేక రకరకాలపు వ్యర్థమైన సంభాషణతో కూడిన మాటలు ఉన్నాయి, లేకపోతే రకరకాల నేను పలికితే ఏం జరుగుతుందో తెలిసినటువంటి ప్రగల్భానంతో పలికే మాటలు ఉన్నాయి. రకరకాల మాటలు, రకరకాల సంభాషణలు ఉన్నాయి. కానీ ఆ లోకంలో జరుగుతున్న మాటలన్నిట్లో రుచికరమైనటువంటిది మాటలు ఉండకపోవచ్చు, కానీ
దేవుని పిల్లలుగా కలిగినటువంటి వారు మాట్లాడే ప్రతి మాట రుచికరంగా ఉండాలి అని దేవుడు చెప్పుతున్నాడండి. అంటే దాని అర్థం రుచికరం అంటే ఎలా ఉంటాయండి మాటలు అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఆ మాటలు ఎలా ఉంటాయంటే ఇతరులకు మేలు చేసేటట్టు ఉంటాయి కానీ నొప్పించేటట్టు మాత్రం ఉండదండి. అదే కదా మనం చూస్తూ ఉంటాం. లేఖనాలు మనం చూసుకున్నట్లయితే మనం పలికే ప్రతి మాట కూడా, ఎందుకు దేవుడు మాటల గురించి అంత వివరణ తీసుకున్నాడంటే మీ మాటలు సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అంటున్నాడంటే, ఉప్పు లేకపోతే చప్పదనమే కదా. ఒకరు ఉప్పే సారాన్ని కోల్పోతే అది నిస్సారమే తప్ప బయట త్రొక్కటానికే తప్ప ఎందుకు పనికిరాదు. అంటే ఒక క్రైస్తవుడు ఉప్పు అయి ఉన్నాడు అంటే ఆ సంభాషణ కూడా ఉప్పు వేసినట్లుగానే ఉండాలి మాట. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి కదా. ఏమండి, కనుక మన పలికే మాట ఇతరులకు రుచికరాన్ని మేలుకరాన్ని కలిగించేది ఉండాలి. పలికే మాటను బట్టి కూడా మనము ఎవరమనేది అర్థమైపోతుంది. పలికే మాటే సాక్ష్యం ఇచ్చేస్తుంది. మనం నీతిమంతులమా, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటున్నాయా మన మాటలు, లేకపోతే మన మాటలు ఇతను నొప్పించేటట్టు చప్పదాననిస్తూ కోపాన్ని ఉద్రేకాన్ని రేపేటట్టుకుంటున్నాయా అని ఎవరో తీర్పు తీర్చనవసరం లేదండి. మన మాటలు ఏమైనా సాక్ష్యం చెప్పేదని బైబిల్ మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలరా, మన మాటలో ఎలా ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా, మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఒక స్టాండర్డ్ ఉండాలి మాటలు మాట్లాడటానికి. ఒకవేళ మా మాట ఇచ్చామంటే వాగ్దానం చేస్తే ఏమండి నష్టం కలిగిన మాట తప్పనిస్థితులు ఉండేటట్టుగానే ఉండాలి క్రైస్తవులు. మనం ఇతరులను బాగు చేసేటట్టు రుచికరంగా ఉండాలి మన మాట. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే, ప్రియ దేవుని పిల్లలరా, మనము కొలసీలు రాసిన పత్రిక, మీరు ఎఫెసీ పత్రిక చూసుకున్నట్లయితే వెనుక భాగానికి రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29లో ఏం చెప్తున్నాడంటే, మన మాటలు ఎలా ఉండాలంటే మనం పలికే ప్రతి మాట కూడా ఇతడి వ్యక్తిని వినేటట్టు మేలుకరంగా ఉండేటట్టు ఉండాలి. అది రుచికరం అనే మాటను ఇక్కడ చక్కగా రాస్తున్నారండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నానండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మరి అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష అయినను మీ నోట రానియకుడి. ఏం చేయాలి? అనుకూలమైన ఏంటి? అనుకూలమైన మాటలే, క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలే పలకలు కానీ దుర్భాష ఏది కూడా మీ నోట రాకూడదు. ఎందుకని? వినువారికి మేలు కలిగేటటువంటి రుచికరమైన మాటలు క్రైస్తవుడు చెప్పాలి. పోసుకోలుతనంగాను లేక పిచ్చి పిచ్చి మాటలుగాను వారి మీద వీరు ముసలము చెప్పుకునేటట్టుగా చాలామంది ఉంటారండి. అది కరెక్ట్ కాదు. ఇక వాక్యం సెలవిస్తున్నది ఏమంటున్నాడంటే, వినువారికి మేలు కలగాలి, అంతేగాని ఉద్రేకం రేపినట్లుగాను, లేకపోతే ఎవరి మీద కోపంతో స్పీడ్కి వెళ్ళిపోయినట్లుగాను, లేకపోతే నొప్పించినట్లుగాను, గాయపరిచినట్లుగాను క్రైస్తవుని మాటలు ఉండకూడదట. ఎందుకని అంటే, ప్రియ దేవుని పిల్లలరా, మనం పలికేటట్టు మాట మనము పలికిన మాట అది నెరవేర్తాడు కనుక దేవుడు నీ మాట, ప్రియ దేవుని బిడ్డ, కృతజ్ఞత వచ్చినము, అనుకూల వచ్చినము ఉండాలట. ఏంటి దుర్భాష ఏదు రానికు నీ నోటంట. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చిన వాళ్ళకి క్షేమకరంగా ఉండేటటువంటి మాటలే చెప్పాలి. సో ఈ రోజునటువంటి క్షేమకర మాటలు చెప్తే ఎవరు వినేటట్టు ఉండారు? ఇది మేలుకరమైన బాట. నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు ఉండటువంటి స్థితి భయంకరమైనటువంటి పాప బంధకాలతో ఉన్నావు. దేవుని మాట వినకపోవటమే నీ జీవితానికి ప్రమాదం. అది పాపం. అనుసరించకపోవటం, మార్పు చెంది క్రీస్తు సొంత రక్షణగా అంగీకరిస్తే నీకు క్షమాభివృద్ధి కలుగుతుంది అని చెప్తే ఎవరు వింటారు? వాళ్ళు వినకపోని. ఒక క్రైస్తవునికి దేవుడు చెప్తున్న మాట, నువ్వు అనుకూలం వచ్చిన క్షమాభివృద్ధికరమైన అనుకూలం వచ్చినవే పలకాలి, కానీ నీ నోట అంటే ఏమి రాకూడదంటే. ఎందుకు అంటున్నానంటే ఈ మాట కూడా చదివి మాట్లాడుకుందామండి. చూడండి, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మరి 4వ వచనం డైరెక్ట్గా చదువుతున్నానండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, మరియు మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరససోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగదు. ఏంటంటే ఇది మీకు తగదు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లల, ఇంకా మీరు కింద చూసిన 6వ వచనం, వ్యర్థమైన మాటలు ఎవడనూ మేము మోసపరచనీయకుండా చూసుకోవాలి అంటున్నాడు. అంటే మాటల్లో
ఏమొస్తుందంటే ప్రియ దేవుని పిల్లలరా, ఆ వినేవారికి మేలు కలుగుతుంది, ప్లస్ మన పలికే మాట. రెండవది కృతజ్ఞత వచ్చును, అంటే క్షమాభివృద్ధికరమైనది, కృతజ్ఞతాపూర్వక వచ్చుతో పలకాలే తప్ప మన నోటంట బూతులు సరసూక్తులు ఏవి కూడా రాకూడదు. అంటే నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక్కడ ఒకే బావిలో 2 జలాలు ఓరవు కదా అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. కనుక ఇక్కడ చెప్తున్న మాటను బట్టి పలుకుతున్న మాట ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ మనం వింటున్న మాటను బట్టి కూడా ఆలోచించిస్తే కృతజ్ఞత వచ్చిన బూతులు మన నోటంట రానియకూడదు. అంటే మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి, అది సప్పదనంగా ఉండేటట్టు కాకుండా ఉండాలి అని ప్రభుని బట్టి మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ మాటలు 2 మాటలుగా చెప్పానంటే, క్షమకరమైన మాటలే, కృతజ్ఞతతో కూడిన మాటలే వాళ్ళకి చెప్పాలి అని మనం అంటున్నాము. ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగానే మన మాటలు ఉండాలి. కొద్ది కాలం కాదు, అవసరతను బట్టో కాదు, మనకు అనుకూలమైతే ఉంటాం కాదు, కనుక ఉండాలి అని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. అంటే పోకిరీ మాటలు కానీ, సరససూక్తులు కానీ, ఉచ్చరింపకూడనటువంటి మాటలు కానీ అవి మనకు తగబట్ట. అంటే ఇవి మాట్లాడొద్దు దేవుడు, అలా కృతజ్ఞత వచ్చినాన్ని ఉప్పు వేసినట్టు కృపా సహితంతో కూడినటువంటి మేలుకరంగానే ఉండాలి దేవుడు అని మనల్ని ఉంచితే, మనం దాన్ని భిన్నంగా మాట్లాడేమనుకోండి, ముందు తీర్పు మన దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది, మనకే పడిపోతుంది శిక్ష. సో కాదు అన్నది చేస్తున్నామని అర్థమైపోతుంది కదా. మరి ఈరోజు నాన్న సోదరుడ సహోదరి, మనం పలికే మాటలు ఇతరులకు మేలుకరంగా ఉన్నాయా, రుచికరంగానే చక్కగా మాట్లాడతారంటున్నారా, లేక ఇవి మాట్లాడితే కంపండి, ఇవి మాట్లాడితే భయంకరమైన పరిస్థితి అండి, అమ్మో ఆమెతో మాట్లాడలేమండి, అసలు వ్యర్థమైన సంభాషణ అండి, వ్యర్థంతో పచ్చి బూతులండి అంటున్నారా? అంటే క్రీస్తులో ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇతరులకు మేలుకరంగా లేవు, కానీ నువ్వు పాడు చేసుకుంటూ ఇతరులను పాడు చేసే స్థితిలో ఉన్న సంగతిని ఎప్పటికైనా ఎరిగి విడిచిపెట్టుకుంటే ధన్యురాలు మీ మనము అని ప్రభుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామండి. కనుక 2వ మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, మరి 2వ మాట చూసినట్టయితే కీడునకు ప్రతి కీడు ఎవ్వరికి చేయకూడదట. ఆ మాట కూడా చూద్దాం. దశలోని రాసిన పత్రిక మీరు చూసుకున్నట్టయితే 5వ అధ్యాయము 15 వచ్చిన చూస్తున్నారు. 2వ మాటగా మరి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ప్రియదేవుని సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ప్రియదేవుని బిడ్డ 2వ మాటగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ మేలైన దానినే ఇతరుల కొరకు చేయి అనే మాటను కూడా మనం చదువుకొని మరి కొన్ని విషయాలు మాట్లాడతాం, ప్రయత్నించేద్దాం. 15వ వచనం, ఎవడనూ కీడునకు ప్రతి కీడుని ఎవరికైనా చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. మన నడకను గురించి చెప్తున్నాడు, మేలైన దానిని నడుచుకోవాలి. ఏంటి మేలైనది? ఎల్లప్పుడూ చేయాలి. కొద్ది కాలం కాదు, కొద్ది కాలం నడక. చూడండి, నడక నేర్చుకున్న కాడ నుండి మధ్యలోనికి నడవనండి అని అంటారా? అది అక్రమ తర్వాత సంగతి. నేర్చుకున్న కాడ నుండి యాత్ర ముగించి మంచం ఎక్కేంత వరకు నడుస్తూనే ఉంటామా, ఉండమా? ఏంటి ఇక్కడ కూడా అదే మాట అలా తీసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒకని ఎడల ఒకడు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునాలి. 2వ మాట, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవటం. ఎల్లప్పుడూ చేయవలసింది ఇది. కొద్ది కాలం కాదు, నీకు అనుకూలమైతే కాదు, నీ మాట వింటే కాదు, నీకు జేజేలు కొడుతూ తానంటే తందనని అన్నప్పుడు మాత్రమే కాదు. దేవుడు చెప్తున్నాడు ఎల్లప్పుడూ చేయాలి. అంటే పరిస్థితి ఏదైనా కావచ్చు, సమయం సందర్భం సంఘటన ఏదైనా కావచ్చు, మేలైన దాన్ని చేయాలి. అతను పొందనర్హుడు అనుకున్నప్పుడు, ఆ పొందటానికి అర్హత ఉన్నప్పుడు నువ్వు నేను తప్పనిసరిగా చేయాలి. అలా చేయలేదనుకోండి, మేలు చేయనెరిగి అలా చేయకపోతే అది మనకు పాపం అవుతుందనే సంగతి కూడా మనం గమనించుకోవాలి. అందుకే ఎల్లప్పుడూ చేయవలసిన పనులు వీటిల్లో 2వది మేలైన దాన్ని అనుసరించాలి. కీడు ఎవరికి చేయకూడదు. ఇంకా కింద చదువుకున్నట్టయితే ఏం మాట ఉందంటే ప్రియ దేవుని పిల్లలారా, మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. అలా ఎప్పుడైతే మనము కీడుకు అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎల్లప్పుడూ మనుషులందరూ ఎడల మేలైన దానినే ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నది. వాళ్ళు మేలైన దాన్ని చేసే విధానం మనం నడుచుకోవాలి. వాళ్ళకి కీడు ఎంత మాత్రము మనం చేయకూడదు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, దేవుని వాక్యం సెలవిస్తుంది మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటే 2వ మాట. 3వ మాటకి తీసుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషం కుదురుతుందా?
కుదురుతుందా అంటే ప్రియ దేవుని పిల్లల కుదురుతుంది. అపోస్తలుడు పౌలు గారు కూడా ఏమంటారంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఎల్లప్పుడూ ఏం చేయాలి, ఎల్లప్పుడూ ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలట. ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఉంటే ప్రియ దేవుని పిల్లలరా మన భాష ఏమవుతుంది, భాష ఉప్పు వేసినట్టు ఉంటుంది, ఇతరులు మేలుకరంగా ఉంటుంది, వినేవారికి దీవెనకరంగా ఉంటుంది. రెండవది మనం కీడునకు ప్రతి కీడు చేయకుండా మనం మేలందని అనుసరించేటట్టు విధానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మూడవది ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం, సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషం, ఎల్లప్పుడూ ఆనందించగలిగేటట్టు విధానంలో ఉండాలి. అంటే తప్పనిసరిగా 3 మనం అనుసరించాలి. అనేకలు ఉన్నవి 3 మాటలుగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడి నేను చెప్తున్నానండి. కనుక ప్రియ దేవుని పిల్లలరా ఇక అంత మాత్రం కదా మీరు గమనించినట్లయితే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. 4వ మాటగా చూసుకుని ఎల్లప్పుడూ కొర్నేలి గారు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఏమండి ఎల్లప్పుడూ బహు ధర్మం చేశాడు, నీతిని న్యాయాన్ని అనుసరించి నడిచాడు. ఏమండి అపోస్తలుల 10వ అధ్యాయం మనం చూస్తుంటాం. ఈ మాటలన్నీ కూడా ఇవి చేయమన్న పనులు చేయకుండా మనం ఉండట్లయితే ఈ మాటలను దేవుడు మన పలికే మాట ఏమండి మనం చేసే సంభాషణ తప్పనిసరిగా దేవుడు వింటాడండి. అదే మీరు చూసుకున్నట్లయితే మలాకి పుస్తకము ఏమంటే మలాకి పుస్తకంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా, 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా, తన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతుంటే ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడట. ఏం చేస్తాడంటండి, చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా యందు మలాకి 3:16 అండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. ఏం చేస్తాడట, ఆయన ఆలకిస్తాడు. మనం ఏం మాట్లాడుతున్నామో చూస్తాడు, మన సంభాషణ ఎలా ఉండాలని చెప్పి అలా ఉందా లేదా చూస్తాడు. అంత మాత్రమే దేవుని యొక్క స్థితిని బట్టి చూస్తే వెనక ముందు ఆయన కూడా ఆవరించి ఉన్నాడట. ఏమండి 139వ కీర్తనలో. కనుక ఈ 3 మాటలు బట్టి ప్రియ సోదరుడు సహోదరి ఆయన వింటున్నాడనే భయంతో మనం చేయవలసింది ఏంటంటే మరొకసారి మొదటికెళ్ళి చివరికి వచ్చేస్తాను. ఎల్లప్పుడూ మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి, మేలుకరంగా ఉండాలి. అంటే ఇతరులకు ఉపయోగకరంగా ధన్యులుగా మారటానికి ఉండాలి. అది యేసు ప్రభువు చెప్పిన మాట. ఆయన ఏ మాట పలికిన అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి. ఆయన ఏ ఒక్క కార్యం చేసినా, ఏ ఒక్క సంభాషించినా బ్రతుకులు మార్చబడ్డాయి, వ్యాధులు స్వస్థత పొందారు, దెయ్యాల నుండి కూడా విడిపించబడ్డారు. అదే బాణీలో నడిచిన అపోస్తులైనటువంటి పెద్దలు కూడా ఏం చేశారంటే అలాగే వాళ్ళు మాటలు పలుకుతుంటే ఒక్కొక్కసారి 3000 మంది మార్చబడిపోయారు. పేతురు గారు ఇలా ఆయన పలుకుతూ ఉంటే ఆ మాట ద్వారా ఎంతోమంది వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందారు. ఏమండి ఇవన్నీ స్వస్థల గురించి చెప్పట్లేదు, కానీ మన మాట్లాడే మాటను బట్టి మన పలికే మాట మన దేవి చిత్తానుసారంగా ఆ పలికితే ఇతరికి మేలుకరంగా మన బ్రతుక్కి ఇబ్బందికరం తెచ్చుకోకుండా మహాజ్ఞాని చెప్పినట్లుగా మాటలేంటి, మృదుమైన మాట క్రోధం చల్లార్చు నొప్పించు మాట ఏం చేస్తుందండి, కోపం రేపుతనే ఆ విధానం కాకుండా మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదని విధానంలో ఉండి ప్రియ దేవుని పిల్లలరా మన మాటలు మనకి ఉరుతాడు కాకుండా మన మాటలే మన నీతిమంతులు అవినీతి మరి తీర్మానించేటట్టు కనుక మన సంభాషణ కూడా కొద్దిగా ఉండేటట్లుగా విస్తారమైన దోషం వైపు పరిగెత్తకుండా ఆ దోషం తెచ్చుకోకుండా కనుక దేవుడికి చెప్తున్న మాట అది, నీ మాటలో ఉప్పు వేసినట్లు ఉండాలి, నా మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. ఆ ప్రకారం ఉండే కృప దేవుడిని కోరుకుంటూ మరి ఈ రోజున మీరు నేను మన మాటలు ఉప్పు వేసినట్టే ఉండయా, మనం మేలైన దాన్ని కీడిన ప్రతి మేలైన దాన్ని అనుసరించి నడుచుకునేటట్టుండమా, ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందించేటట్టుండమా, ప్రతి విషయాన్ని కృతజ్ఞత చెల్లించేటట్టుండమా, కొన్ని లెవెల్ ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటట్టుండమా అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తానుసారం సాగిపోయే కృప లోట్లు ఏమిటి దిద్దుకునేటువంటి అవకాశం దేవుడిని కోరుకుంటూ ఈయన మాట ముగిస్తున్నా. పరిశుద్ధుడా పరమ తండ్రి, వినిన మాటలు నామా అందరి ఫలింపచేసి మా మాటలు తండ్రి మీరన్నట్లుగా మాట్లాడటానికి, అందుకే మాకు నోరు సమస్తాన్ని ఇచ్చి మాట్లాడిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ కొందరైన మాటలు బలపరిచే కృపనిమ్మని మరొకసారి కలుసుకుందుకు మీ ఆత్మ తోడ్పాటు అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.